సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో 5 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 59.85 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో ఉన్న ప్లాంట్ను పునరుద్ధరించి ఉన్నతీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను మంత్రి నారాయణ స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ప్లాంట్ పనితీరు, నిర్వహణపై అధికారులకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సుస్థిర వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తి కోసం రాజమహేంద్రవరం, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో నూతన కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఇప్పటికే ఉన్న ప్లాంట్ను ఆధునీకరించి పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. మొత్తం 5 ప్లాంట్లు సంయుక్తంగా 125 టన్నుల సామర్థ్యంతో పనిచేస్తాయని వివరించారు. విజయవాడ ప్లాంట్ ఆధునీకరణకు 9.45 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. ఈ ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ల భారాన్ని ఘనంగా తగ్గిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పట్టణ ఇంధన భద్రత బలోపేతం అవుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వ్యర్థాల నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ విధానమన్నారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాంట్లు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలానికి ముందే చెరువుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జలధార పనులు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కూలీ అవతారమెత్తిన కలెక్టర్ లక్ష్మీషా వారితో కలిసి శ్రమదానం చేసి అనంతరం ఆహారం స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలో జలవనరుల పరిరక్షణకు చేపట్టిన ప్రతిష్టాత్మక జలధార జలహారతి కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని జోడిచింతల చెరువులో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలుగు పట్టి ఉపాధి హామీ శ్రామికులతో కలిసి చెరువులో పూడికతీత పనుల్లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రామికులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్ వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ పనుల పురోగతి, నాణ్యత, అందుతున్న వేతనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జలధార జలహారతి పనులు ఉత్సాహంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 445 చెరువుల నీటి నిల్వ సామర్థ్యం 10.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.5 టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ అవుతోందని చెప్పారు. అన్ని చెరువులను పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వర్షాకాలానికి ముందే చెరువుల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి జిల్లా వ్యాప్తంగా శరవేగంగా జలధార పనులు చేపడుతున్నామని తెలిపారు. భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. 23 కోట్ల వ్యయంతో జిల్లా వ్యాప్తంగా 1300 పనులు చేపట్టామని వెల్లడించారు. ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. జలాధార్ కార్యక్రమం కింద దాదాపుగా 1300 వర్క్స్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ వర్క్ అన్నిటికీ ముఖ్యంగా ఎంజీఎన్ఆర్జీఎస్తో అనుసంధానం చేసి భూగర్భ జలాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 445 మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ మైక్రో ఇరిగేషన్ ట్యాంక్స్లో 10.4 టీఎంసీ ఇంత వాటర్ కెపాసిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే 5.5 టీఎంసీ ఉంది. ఈ వచ్చే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో ఇవన్నీ 100% నింపి జలహారతి జలాధార కార్యక్రమంలో గ్రౌండ్ వాటర్ పెంపొందించే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే ఆల్రెడీ ముమ్మరంగా వర్క్ జరుగుతున్నాయి. అట్లాగే మన దగ్గర క్యాస్కేడ్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి. ఇవి దాదాపు ఒక 34 క్యాస్కేడ్స్, దాదాపుగా 300 క్యాస్కేడ్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క కెనాల్ని, ఫీడర్ కెనాల్ని, అదే ప్రతి ఒక్క ఎగ్జిట్ కెనాల్ని కూడా క్లియర్ చేసి క్యాస్కేడ్ ట్యాంక్స్ని కూడా ఒకరికొకటి అనుసంధానం చేసి వచ్చే నీళ్ళని ప్రాపర్గా మనము దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని గ్రౌండ్ వాటర్ నింపాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారంగా ప్రీ మాన్సూన్లో -6 మీటరు, పోస్ట్ మాన్సూన్లో +3 మీటరు ఈ లెవెల్లో గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇటు ఎంజీఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, అట్లాగే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు వీళ్ళందరి సహకారంతో పనులు చాలా ముమ్మరంగా కోఆర్డినేట్గా జరుగుతూ ఉంది. అలాగే అన్నమయ్యలో చేసిన ఆ జలాధార్ జలహారతి కార్యక్రమం పైలట్ తీసుకొని మన జిల్లాలో కూడా మండల్ లెవెల్లో, అలాగే విలేజ్ లెవెల్ వాటర్ రిసోర్స్ పర్సన్స్, అలాగే వాటర్ మేనేజ్మెంట్ కమిటీని పెట్టుకొని ఆ అందరి కమిటీలో అనుసంధానం చేసుకొని పనిచేస్తున్నారు. ఈ
ఈ ప్రిపరేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే నెక్స్ట్ 1 ఇయర్లో కంపల్సరీగా ఎన్టీఆర్ డిస్టిక్ గ్రౌండ్ వాటర్ సేఫ్, అలాగే గ్రౌండ్ వాటర్ స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ పచ్చదనం అయితేనేంటి, అలాగే గ్రౌండ్ వాటర్ ప్రొటెక్షన్ అయితేనేంటి, అలాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా చాలా మంచి ప్రోగ్రెస్ వస్తుందని మనం భావిస్తున్నాము. దీని ద్వారా మనకు వెల్త్ పెరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవుతుంది, అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటుందని భావిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ అనుసంధానంతో చేస్తున్న ఈ పనికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాలు ముమ్మరంగా చేసుకుంటూ కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు ఇచ్చిన ఆదేశాలు అలాగే మార్గదర్శనాల మేరకు ఎన్టీఆర్ జిల్లాని ఈ డెవలప్మెంట్లో ముందంజలో ఉంచుతూ పర్యావరణ పరిరక్షణలో కూడా నంబర్ 1గా నిలపడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. నగరంలో గత అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. భారీ ఈదురు గాలులు వర్షంతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. పలుచోట్ల భారీ చెట్లు నేల కొరిగి విద్యుత్ స్తంభాలు కుప్పకూలడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఇదే సమయంలో విద్యుత్ షాక్ గురై ఓ హోంగార్డ్ మృతి చెందిన ఘటన నగరంలో విషాదాన్ని నింపింది. పండుగ వాతావరణంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. మరోవైపు విజయవాడ భవానీపురం 42వ డివిజన్ శివాలయం సెంటర్లో జరిగిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. రోడ్డు పక్కన రీమోడలింగ్ జరుగుతున్న ఓ భవనానికి ఏర్పాటు చేసిన భారీ ఐరన్ పరంజాలు ఈదురుగాలుల ధాటికి అదుపు తప్పి రోడ్డుపై కూలిపోయాయి. దాంతో సమీపంలోని విద్యుత్ తీగలు కూడా తెగిపడి ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ ప్రయాణించకపోవడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పింది. లేకపోతే కరెంటు షాక్తో పాటు అగ్ని ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రమాదాన్ని నివారించే చర్యలు చేపట్టారు. అకాల వర్షం కారణంగా నగరంలో చోటు చేసుకున్న వరుస ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా వర్షాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. విజయవాడ కొత్తపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపేట పోలీస్ స్టేషన్లో సిఐ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ జానీ కరెంటు షాక్ తో మృతి చెందారు. బక్రీద్ పండుగ సందర్భంగా భార్యతో కలిసి ఆటోలో వెడుతుండగా ఈదురు గాలులు, అకాల వర్షంతో స్టేషన్ పరిసరాలు నీట మునిగాయి. ఈ సమయంలో ఆటోను పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నంలో తెగిపోయిన విద్యుత్ వైర్ తగలడంతో జానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆటోలో ఉన్న ఆయన భార్య సురక్షితంగా బయటపడగా పండుగ రోజు జరిగిన ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యార్థులు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుని కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబ్జీ సతీమణి సునీతారాణి అన్నారు. ప్రస్తుతం అన్ని రంగాలు కంప్యూటర్తోనే ముడిపడి ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగర కులస్తుల విద్యార్థులకు చిట్టినగర్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బాబ్జీ సతీమణి సునీతారాణి సందర్శించారు. బాయిన కౌశల్య, రాంపిళ్ల స్వాతితో కలిసి కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి విచ్చేసిన సునీతారాణికి యువజన సంఘం అధ్యక్షుడు బెనర్జీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఈ సందర్భంగా వారు శాల్వలతో సత్కరించారు. అనంతరం సునీతారాణి కంప్యూటర్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థుల కళ్ళు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ ఉచిత శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ప్రతి రంగంలో కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతో అవసరంగా ఉందని తెలిపారు. విద్యార్థులంతా కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకుని వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బెనర్జీ మాట్లాడుతూ నగర కులస్తుల విద్యార్థులకు కంప్యూటర్లో ఉచిత శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి కంప్యూటర్ బేసిక్ సిస్టమ్స్ ఎంఎస్ గురించి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
36 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారని వివరించారు. నగర కుల పెద్దలు కేంద్రాన్ని సందర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన వివరించారు. ఇటీవల ఈ కేంద్రాన్ని సందర్శించిన నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ విద్యార్థులకు కళ్లజోళ్లు అవసరమని తెలుపగా వెంటనే తన సతీమణి ద్వారా పంపారని వివరించారు. నగర కులస్తుల విద్యార్థులకు కంప్యూటర్తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా ఒక శాశ్వత భవనాన్ని నిర్మించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరాల యువజన సంఘం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి గూడెల మణికంఠ, సెక్రటరీ కామందుల సాయి, ఉపాధ్యక్షుడు పోతిన కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘం ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ ఇదే సమ్మర్ హాలిడేస్లోని కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని చాలా ఈ కోర్స్ ఇప్పుడు ప్రతిదానికి అవసరం కాబట్టి కంప్యూటర్ విద్య అది కొంచెం వాళ్ళు యూటిలైజ్ చేసుకొని దాన్ని ఇంకా కొంచెం మంచిగా దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. మేము ఈ నగరాల కులంలో ఏదో ఒకటి చదువుకునే విద్యార్థులకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘం నుంచి ఈ సంఘ సభ్యులం అందరం కలిసి నగరాల కులస్తుల పిల్లలకు ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్ట్తో వచ్చి నేర్చుకుంటున్నారు. అలాగే మాకు కూడా మా కులంలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఈ సెంటర్ని సందర్శించి మంచి గైడ్లైన్స్ ఇచ్చి వెళ్తున్నారు. మేము కూడా రానున్న కాలంలో మా నగరాల కులంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కలుపుకొని ఒక చిన్న పార్టీ స్థలం ఏర్పాటు చేసుకొని నగరాల కుల పిల్లల విద్యార్థులందరికీ కూడాను మేము పర్మనెంట్గా కంప్యూటర్ కోచింగ్ సెంటర్నే కానీ లేకపోతే స్టడీస్కి ఏమైనా ఉపయోగకరంగా ఏమైనా ఉంటే అది ఏర్పాటు చేయడానికి కూడా మా సాయశక్తిలా ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంలో మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బాబ్జీ గారు వచ్చి ఈ సెంటర్ని సందర్శించి ఆయన చదువుకునే పిల్లలకి స్పీచ్ అవ్వడం జరిగింది. ఈ స్పీచ్తో పాటు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల కార్యాలయంలో పర్మనెంట్గా కంప్యూటర్ క్లాస్ని ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పి స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పి వచ్చారు. కంపల్సరీ అది చేస్తారని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజున స్టూడెంట్స్ వరకు కంప్యూటర్ క్లాసులో కోచింగ్ తీసుకుంటున్న పిల్లల వరకు సిస్టమ్ ముందు కూర్చుంటే కళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆయనే బాయన్ బాబ్జీ గారు బోధిన సునీత మేడంతో కళ్ళజోళ్ళు స్పెట్స్ పంపించడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్కి సునీత మేడం ద్వారా కళ్ళజోళ్ళు స్పెట్స్ని పంపిణీ చేయడం జరుగుతుంది. నారా లోకేష్ చిత్ర విచిత్రాలు టక్కుటమారా విద్యలు ప్రదర్శిస్తున్నాడంటూ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన శాఖను గాలి కొదిలేసి మిగిలిన అన్ని శాఖలు జోక్యం చేసుకుంటూ ఉద్ధరిస్తున్నానని చెప్పుకోవటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో జరుగుతున్న వ్యవహారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పేర్ని నాని గురువుల నియామకాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని మండిపడ్డారు. 16,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీ పేరుతో ప్రభుత్వం భారీ ప్రచారం చేసుకుందని, కానీ నియామక ప్రక్రియలో పారదర్శకత కనిపించడం లేదని అన్నారు. నిజంగా నిష్పక్షపాతంగా డిఎస్సి నిర్వహిస్తే మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. అమరావతిలో అడుగుకు 20,000 చొప్పున కాంట్రాక్టులు ఇచ్చి భారీగా దోచుకుంటున్నారని ఆరోపించిన ఆయన 99 పైసలకే భూములిచ్చి లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరీ ప్రత్యేకించి వాళ్ళ అబ్బాయి గారు నారా లోకేష్ నాయుడు గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏలుబడి చూస్తుంటే, ఆయన మంత్రిగా పరిపాలన చూస్తుంటే చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు, పిల్లి మొగ్గలు ఒకటి కాదు. ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని కూడా ఇరగదీస్తున్నాడు. ఆయన శాఖను గాలి కొదిలాడు. మిగతా అందరి శాఖల్లో ఏలెట్టి ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్తున్నాడు నారా లోకేష్ నాయుడు గారు. సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడు అనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి,
అరే సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిలాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిలాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాలు చేశారంటే 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీసాం. మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే మెరిట్ లిస్ట్ ప్రకటించరు. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, 1వ ర్యాంక్ ఎవడికి, 3,30,000 ర్యాంక్ ఎవడికో ఇవ్వాల్సిన పని ఉందా లేదా? బులెటిన్లో షార్ట్ బ్రేక్.